హలో అండి, అందరికీ వందనాలు. నేను ఉదయ్ భాస్కర్. నేను ఇవాళ మీతోటి ఒక చిన్న విషయాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చాను. ఇది నా ఆలోచన కేవలము. దేవుడు మనకి 6 రోజులలో సృష్టిని ఎలా చేశాడన్నది పాయింట్ మీద నేను మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ సృష్టి కేవలము 6 రోజులలో దేవుడు చేశాడు. దేవుడు సృష్టిని ఎలా చేశాడంటే, దేవుడు సృష్టిలో లేడు. అంటే భూమి తయారు చేసినప్పుడు మనం ఒక వస్తువు తయారు చేసినామంటే దాన్ని బయట నుండి తయారు చేస్తాం, దాన్ని లో నుండి మనం తయారు చేయలేము. దాన్ని బయట నుండి తయారు చేసినాక దానిలోనికి వెళ్ళొచ్చు. అలాగే దేవుడు బయట నుండి ఇవన్నీ లేనప్పుడు ఎలా ఉన్నాడంటే, దేవుడు ఆత్మస్వరూపి. కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి తనంతట తానే స్వయముగా తనంతట తానే వచ్చాడు కాబట్టి ఆత్మస్వరూపి అంటాం. అలాగే దేవుడు మనని ప్రేమించి కేవలం మన కోసమే ఈ భూమిని, ఈ సూర్యచంద్ర నక్షత్రములను అన్నింటినీ సృష్టించాడు. అయితే ఫస్ట్ మనకి ఒక రోజు అంటే 2 తిమోతి 3:8 చూసినట్టు ఒకరోజు 1000 సంవత్సరములతోటి సమానమని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను ఒక క్లారిటీ కోసం నేను చెప్తా ఉన్నాను. దేవునికి మనం ఇక్కడ 1000 సంవత్సరాలు జీవించినా కూడా దేవునికి అక్కడ ఒక్క రోజుతో సమానం. అలాగే దేవుడు మనకి 6 రోజులలో సృష్టిని ఏమేమి చేశాడంటే, ఒకటో రోజు భూమిని తయారు చేశాడు. రెండవ రోజు నదులు, జలములు, అంటే పై జలములు, కింది జలములు, వాటిని వేరు చేసి రెండవ రోజుగా ఆ రోజు జలములని వేరు చేసి నదులని, సముద్రాలని తయారు చేశాడు. మూడవ రోజుగా చెట్లని, ఫలములని మన కోసము క్రియేట్ చేశాడు. అలాగే 4వ రోజు సూర్యుని, చంద్రుని, నక్షత్రములని, సూర్యచంద్ర నక్షత్రములని క్రియేట్ చేశాడు 4వ రోజు. అలాగే 5వ రోజు జలరాశులు, అంటే నీళ్ళల్లో బ్రతికే ప్రతి ఒక్క జీవిని 5వ రోజు దేవుడు క్రియేట్ చేయడం జరిగింది. 6వ రోజు ఏంటి? జంతువులు, మానవులని 6వ రోజు క్రియేట్ చేశాడు. అలాగే విశ్రాంతి దినము 7వ రోజు. దేవుడు ఈ సృష్టిని అంతా చేసి 7వ రోజు విశ్రమించాడు. కాబట్టి విశ్రాంతి దినముగా దాన్ని కేటాయించి దాన్ని మంచిదైనట్టు దేవుడే ఎంచి ప్రతి మనిషి కూడా 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి దానికి మన కోసం కేటాయించడం జరిగింది. చూడండి, మనము ప్రతిరోజు కష్టపడితే మనకు కూడా కొంచెం బాడీకి రెస్ట్ అనేది అవసరం. కాబట్టి 7వ రోజుని విశ్రాంతి దినముగా ఎంచాడు దేవుడే. కాబట్టి మనం దాన్ని పాటించాలి. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్లో కానీ ఎవరైనా కానీ వారం రోజులు కష్టపడి వారానికి ఒక్కరోజు, మనమైతే ఆదివారం రోజు కేటాయించుకున్నాం విశ్రాంతి దినముగా. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే, ఒక రోజు అనేది 12 గంటలకు స్టార్ట్ కాలేదు. బైబిల్ ప్రకారంగా ఒక దినము అస్తమయము, ఉదయము ఈ 2 కలిస్తే, అంటే రాత్రి పగలు ఈ 2 కలిస్తే ఒక రోజు. కానీ నైట్ 12 గంటల నుండి మళ్ళీ తిరిగి వచ్చే నైట్ 12 గంటల వరకు ఒక రోజు కాదు. ఎందుకంటే బైబిల్లో క్లియర్గా మనము చూస్తున్నాం. నేను చెప్పిన ఈ 7 రోజులది మొత్తము ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి చదువుకుంటూ పోతే ఈ అధ్యాయం అంతా ఇదే మ్యాటర్ ఉంటుంది. ఇందులో క్లియర్గా ఒక రోజు ఎలా ఉంటుంది, అస్తమయము, ఉదయము కలిస్తేనే ఒక రోజు అని దేవుడు క్లియర్గా చెప్పాడు. మనకి ఆది అనేది మొదటి వారం కాబట్టి మనకి విశ్రాంతి దినం అనేది బైబిల్ ప్రకారంగా శనివారం వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆదివారం అనేది మొదటి దినము, శనివారము చివరి దినముగా మనం చూడవచ్చు. కానీ మనకి సెలవు ఆదివారం వస్తుంది కాబట్టి ఏ రోజైనా దేవుణ్ణి ఆరాధించడము,
మంచిదే కాబట్టి ఆదివారం రోజు మనం కేటాయించుకుంటా ఉన్నాం. ఓకేనండి. అయితే నేను చెప్పేది ఏంటంటే 6 రోజులు దేవుడు చేశాడు. ఇప్పుడు దేవుడు ఎంచుకుంది ఇశ్రాయేలీయులని. కాబట్టి నేను క్లియర్గా చెప్తాను. ఈ భూమి స్టార్ట్ అయ్యి బైబుల్ పరంగా మనము గూగుల్ని అడిగిన బైబుల్ పరంగా స్టార్ట్ అయ్యి మనిషి జీవించబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఇంచుమించు 6000 సంవత్సరాలని గూగుల్ కానీ ChatGPT కానీ ఏదైనా చెప్పిద్ది. దాని ప్రకారంగా చూసుకుంటే మనకి చూద్దాం ఎట్లుంటుందో. మొదటిది భూమి కదండి. భూమి స్టార్ట్ అయిన కాంచి ఆదాము తన వంశావళి 1000 సంవత్సరాలు బ్రతికారనుకోండి. నేను చెప్పాను కదా 2 తిమోతి 3వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా ఒక దినము 1000 సంవత్సరాలతోటి సమానం. అది మనకి 1000 సంవత్సరాలు, దేవునికైతే ఒక్క దినము. అది కూడా చూడండి, మనకి భూమి మీద టైం వేరు, అంతరిక్షంలో నడిచే టైం వేరు కదండి. దాన్ని చూసుకుంటే మనకి అర్థమవుతుంది, సైన్స్ కూడా వాడితే. అలా ఆదాము సృష్టి స్టార్ట్ అయ్యి ఆదాము నుండి 1000 సంవత్సరాలు తన యొక్క సంతతిని చూసుకుంటే అవుతుంది. 2వ రోజు మనకి నదులు, సముద్రాలు చేశాడు దేవుడు. కాబట్టి ఈ నదులు, సముద్రాలు ఆదాము 1000 సంవత్సరాల నుండి జల ప్రళయం వరకు నోవహు వరకు 1000 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ 1000 సంవత్సరాల నుండి జల ప్రళయం వరకు ఆదాము సంతతి ఉంటే, జల ప్రళయం దేవుడు 2వ రోజు ఏం చేశాడు? నదులని, జలములని వేరు చేశాడు. అదే 2వ రోజుకి అంటే 2000 సంవత్సరాలు వచ్చేసరికి జలప్రలయము నోవహు సంతతి నుండి మళ్ళీ స్టార్ట్ చేశాడు దేవుడు. ఒక లాజిక్గా చూసుకుంటే, అప్లై చేసుకుంటే మనకు అర్థమవుతుంది. 3వదిగా చెట్లు, ఫలములు మనకి దేవుడు చెప్పాడు, చెట్లని ఫలములని 3వ రోజు చేశాడని. అదే మనకి చిగురించిన మనకి దేవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నోవహు కాలం నుండి ఎవరిని ఎంచుకోలేదు, కానీ అబ్రహాముని ఎంచుకున్నాడు. అంటే అబ్రహాము మనందరికీ, మన విశ్వాసులకు తండ్రి ఎవరు? మనము అబ్రహాము సంతతి అంటేనే మనము దేవునిలోకి వెళ్ళినట్టు లెక్క. మనము అబ్రహాము సంతతి, విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహాం అనే చెప్పుకుంటాం. మనం ఇప్పటికీ అబ్రహాం సంతతి అని చెప్పుకుంటాం బైబుల్ పరంగా కదండి. అంటే మొదటి విత్తనము దేవుడు 3వ రోజు విత్తనాలని, చెట్లని చేసినట్టు మొదటి విత్తనముగా ఆ అబ్రహాముని ఎంచుకున్నాడు. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. మొదటిగా ఆదాము నుండి 1000 సంవత్సరాల వరకు నడిచినాక జలప్రలయము, నోవహు సంతతి నుండి మళ్ళీ ఒక 1000 సంవత్సరాలు నడిచినాక ఆదాముని ఎంచుకున్నాడు. చెట్లు, ఫలములని క్రియేట్ చేసినట్టు ఆదాముని ఏరి ఒక విత్తనముగా చేసుకొని, ఆ విత్తనం నుండి చెట్టు వచ్చి ఫలములని, అంటే మన యొక్క సంతతి మొత్తం ఇశ్రాయేలీయుల్ని చేసుకున్నది కేవలం అబ్రహాము ద్వారాగానే. 3వ రోజు ఏం చేశాడు? 3000 సంవత్సరాల తర్వాత అది రిటర్న్ చేశాడు. అలాగే 4వ రోజు సూర్యచంద్రుల్ని క్రియేట్ చేశాడు. అలాగే మనకి అప్పటి వరకు రాజులు లేరు, అందరూ న్యాయాధిపతులే. దేవుడు ఎలా చెప్తే అలా చేసేది. మనమే కావాలనుకొని రాజు కావాలి అన్నందుకు మనకి దావీదునిచ్చాడు 1000 సంవత్సరాలు.
దావీదు కాలం నుండి మళ్ళీ ఒక 1000 సంవత్సరాలు రాజులు సూర్యచంద్రులు ఎట్లనో మనకి ఈ భూమికి అట్లాగా ఒక రాజుని ఎంచుకొని దేవుడు రాజు నుండి ఇట్లా 1000 సంవత్సరాలు మనకి యూదా గోత్రపు సింహంలాగా మనకు దావీదు యూదా గోత్రం ఎట్లా వచ్చాడో అలాగా మళ్ళీ దావీదు నుండి ఒక 1000 సంవత్సరాలు చూసుకోవచ్చు. అలాగే 5వ రోజు జలరాశులని దేవుడు క్రియేట్ చేశాడు. అలాగే దేవుడు యేసు ప్రభు దావీదు నుండి మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చాడు 5వ రోజు వరకు, అంటే 5000 సంవత్సరాలు అయిపోయింది. 6వది మనిషి జంతువులు. ఇది మానవులు ప్రజెంట్ 785. ఇక్కడ 785 ఎందుకు రాశానంటే హిబ్రూ క్యాలెండర్ ప్రకారం ఇది 5785వ సంవత్సరము. మనము దేవుడు క్రియేట్ చేసుకున్న జనాంగానికి ఇచ్చిన క్యాలెండర్ ప్రకారంగా పాటిస్తే ఎంత వస్తుంది. ఇంకొకటి యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అవుతుందంటారు. ఈ యొక్క 1000, ఈ యొక్క 785 టోటల్గా మనం చూసుకుంటే ఇంచుమించు మన క్యాలెండర్కి ఆ హిబ్రూ క్యాలెండర్కి కొంచెం తేడా ఉంటుందండి. మనం ఇప్పుడు పాటించేది ఇంగ్లీష్ క్యాలెండర్, ఆంగ్ల క్యాలెండరు. ఇంచుమించు మన తెలుగు క్యాలెండరు హిబ్రూ క్యాలెండరు యథావిధిగా ఉంటుంది. ఎందుకంటే మనకి సూర్యచంద్రుల్ని మనకి రోజులని మాసాలను లెక్కించడానికి పెట్టాడు, కానీ 12 గంటల నుండి 12 గంటల వరకు అని నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక రోజు స్టార్ట్ కాదు. సూర్యుడే మనకి కాలాన్ని లెక్క చెప్పడానికి, మాసాలని రోజులని కొలవడానికి వాళ్ళే సూచన. అది హిబ్రూ వాళ్ళు పాటిస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 785వ సంవత్సరంలో ఉన్నట్టు. అంటే టోటల్గా చూసుకుంటే ఆదాము నుండి ప్రజెంట్ వరకు మొదలుకుంటే 1000, 1, 2, 3, 4, 5, 5785. మిగతా 7వ రోజు అనేది ఇది మనకి దేవుడు పరిపాలించే 1000 సంవత్సరాల పరిపాలన కూడా అనుకోవచ్చు. 1000 సంవత్సరాల పరిపాలన, ఇది ఫ్యూచర్. ఓకేనా అండి? ఇది కేవలము నేను ఆలోచించి చెప్పిన మాటలు మాత్రమే. ఇది కేవలం నా థాట్ మాత్రమే. ఇంకా ఎవరికైనా జ్ఞానం కలిగి ఉంటే క్లియర్గా చెప్పవచ్చు, కానీ నాకు మీతో పంచుకోవాలనిపించి నేను క్లియర్గా చెప్తున్నాను. దేవుడు 6 రోజులు క్రియేట్ చేశాడంటే, 7 రోజులు క్రియేట్ చేశాడంటే దానికి ఎంతో తాత్పర్యం ఉంటుంది. దేవునికి ఏ ఆలోచనతోటి క్రియేట్ చేశాడో మనకు తెలియదు. అందుకే మన రోజులు కూడా ఆవిరైపోతున్నాయి. దేవుడు కూడా ఏం చెప్పాడు, మనము చివరి దినాలలో, అంత్య దినాలలో ఉన్నాము అని చెప్పాడు దేవుడు. ఇంకా దేవుడు శిష్యులతో మాట్లాడుతా ఏం చెప్తున్నాడంటే, చివరి దినాలలో ఏమేమైతే రాబోతున్నాయో ఆ యొక్క కరువులు కానీ, ఆ యొక్క భూకంపాలు కానీ, ఇవన్నిటి గురించి, యుద్ధాల గురించి కానీ క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ అవి నడుస్తున్నాయి. ఇంకొక మాట ఏంటంటే, రాబోయే రోజులలో మనకి బైబుల్ కూడా అందుబాటులో ఉండదు. మనకు ఎంతవరకైతే జ్ఞానం ఉంటుందో దాన్ని మనము వేసుకొని మన పిల్లలకు కానీ నేర్పుకోవాల్సిందే. ప్రత్యేకంగా మనకి బైబుల్ అనేటివి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, అన్నీ సెల్లులలోనే అయిపోయినాయి. సడన్గా యాప్లు తీసేస్తే పరిస్థితి ఏంటి? అది బైబుల్ లేనట్టే. కాబట్టి మన జ్ఞానాన్ని అనేది ఇప్పుడే పెంపొందించుకోవాలి. కాబట్టి దయచేసి బైబుల్ మాత్రం కొంచెము డీప్గా చదవండి. మెయిన్ మనకు ఏవైతే గుర్తుపెట్టుకోవాలో అవి గుర్తుపెట్టుకునే విధంగానైనా ప్రయత్నం చేయండి. ఇలా దేవుడు 7 రోజులు క్రియేట్ చేసి
మళ్ళీ చెప్తున్నాను, 2 తిమోతి 3:8 ఒకసారి చూడండి. ఒకరోజు 1000 దినముల 1000 సంవత్సరములతోటి సమానం. మనకైతే 1000 సంవత్సరములు, దేవునికైతే ఒకటే రోజు. ఆదాము నుండి మొదలు పెడితే ప్రజెంట్ వరకు 5785 సంవత్సరములు అయిపోయాయి. మిగతా ఇంకెన్ని నా అంచనా ప్రకారంగా చూసుకుంటే మనకి 225. చెప్పలేము, ఇది నేను అనుకుంటున్నా. పెరగచ్చు, లేకపోతే ఈ పరిస్థితులను బట్టి తగ్గొచ్చు, పెరగచ్చు, కానీ దేవుని మాట నెరవేరుతుంది. ఇది నా ఫస్ట్ వీడియో. మీకేమన్నా కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చకపోయినా, ఒకవేళ మీరు ఏదైనా అంశం గురించి మాట్లాడాలన్నా నాకు కామెంట్ రూపంలో పెడితే నేను దాన్ని స్పందించి ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.